మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు సహా 61 మంది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. ఇక ఈ పరిణామంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు బండి సంజయ్. అమిత్ షా దృఢమైన సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు. అమిత్ షా అనుకున్నట్లు 2027 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతం కావటం ఖాయం. అంతర్గత భద్రత పట్ల అమిత్ షా రాజీ లేని వైఖరి, దృఢమైన అమలు స్పష్టమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఆయన మాటలు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయని చెప్పడానికి ఈ లొంగుబాటులో నిదర్శనమన్నారు బండి సంజయ్. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో శాంతి, భద్రత మరియు అభివృద్ధి ఇచ్చినటువంటి హామీలు సాకారం చేస్తుందన్నారు. ఇకనైనా మావోయిస్టులు ఆయుధాలు వదిలి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు నెట్వర్క్ కూలిపోతుంది, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు బండి సంజయ్. మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు సహా 61 మంది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. ఈ పరిణామంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు బండి సంజయ్. అమిత్ షా దృఢమైన సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు. అమిత్ షా అనుకున్నట్టు 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతం కావటం ఖాయం. అంతర్గత భద్రతల పట్ల అమిత్ షా రాజీ లేని వైఖరి, దృఢమైన అమలు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఆయన మాటలు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయని చెప్పడానికి ఈ లొంగుబాటులే నిదర్శనమన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో శాంతి, భద్రత మరియు అభివృద్ధికి ఇచ్చిన హామీలు సాకారం చేస్తోంది. ఇకనైనా మావోయిస్టులు ఆయుధాలను వదిలి లొంగిపోవాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. మావోయిస్టు నెట్వర్క్ కూలిపోతుంది, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు.